Hello guys, welcome to Vinnu's World. సో దిస్ ఈస్ మై ఫస్ట్ లాగ్ అన్నమాట. ఈ లాగ్లో మా హాస్టల్ రూమ్ టూర్ చేద్దామని చేస్తున్నాను. సో కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేశాను. మీరందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఒకవేళ ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు, డిస్కరేజ్ చేసి నెగిటివ్ కమెంట్స్ అయితే పెట్టొద్దు. సో దిస్ ఈస్ మై కైండ్ రిక్వెస్ట్ అండ్ యా చలో. సో ఇప్పుడైతే మరి గర్ల్స్ హాస్టల్లోకి ఎంటర్ అయిపోదాం. కుడికాలు పెట్టి వెళ్ళిపోదాం. అండ్ ఇక్కడ చూడండి, హాస్టల్ పక్షుల కోసం బయట పక్షులు రాకూడదని ఎంత బాగా కట్టారో. సెక్యూరిటీ అయితే ఫుల్ ఉంటుంది, అస్సలు భయపడే పని ఉండదు. నాకైతే ఈ వ్యూ చాలా ఇష్టం అన్నమాట. ఇటు సైడ్ ఫొటోస్ తీసుకోవడానికి నేను చాలా వరకు ఇన్స్టాలో కూడా పోస్ట్ చేశాను. ఈవినింగ్ తిన్న వెంటనే ఇక్కడ వచ్చి కూర్చొని బాతకాన్ని వేస్తాం. అలా రిసెప్షన్లోకి ఎంటర్ అయిపోతే ఇక్కడ బుద్ధుని బొమ్మ ఒకటి ఉంటుంది, పైన వెంకటేశ్వర స్వామి ఫోటో ఒకటి ఉంటుంది. సో ఎంటర్ అయిపోగానే జిమ్ ఏరియా అన్నమాట. అదేంటో చాలామందికి జిమ్ అంటే చాలా ఇష్టం ఉంటుంది, బాయ్స్ అనే కాదు గర్ల్స్ కూడా, అందులో నేను ఒకటి. కాకపోతే మనం చెయ్యము, చూస్తామన్నమాట. సో ఇంకటి నుంచి జాగ్రత్త, అమ్మాయి కూడా జిమ్ చేస్తున్నాం, మాతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇది లోపల నుంచి వ్యూ అన్నమాట. అండ్ చాలానే ఉన్నాయి, బట్ కొన్ని యూస్ చేస్తారు గర్ల్స్ అయితే. వాటర్, ఇది డ్రింకింగ్ వాటర్. ఇటు సైడ్ హాట్ వాటర్ వస్తుంది, ఇక్కడ హాట్ వాటర్, అండ్ ఇది కూల్ వాటర్, నార్మల్ వాటర్ వస్తుంది. ఇంకా నేను ఉండేది సెకండ్ ఫ్లోర్ అన్నమాట. నాకు ఈ స్టెప్స్ ఎక్కగానే అసలు ఎందుకురా అనిపిస్తుంది. నాకు అస్సలు ఎక్కలేను నేను స్టెప్స్ అయితే, సీరియస్గా. ఇది స్టెప్స్ ఎక్కితే ఫస్ట్ రూమే మాది. అన్ని రూమ్స్ కొంచెం బయటకు ఉంటే మా రూమ్ కొంచెం లోపలికి ఉంటుంది. ఇది మా రూమ్ డస్ట్బిన్. అండ్ మాకు ఇక్కడ మంచిగా ఉంటుంది బయటంతా, కొంచెం ప్లేస్ అన్ని రూమ్స్తో పోల్చుకుంటే. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మా రూమ్ కొంచెం పెద్దగా ఉంటుంది అందరు రూమ్స్తో పోల్చుకుంటే. ఇప్పుడైనా కొంచెం బెటర్గా ఉంది మా రూమ్, అంతో ఎంతో క్లీన్ చేశాను. బట్ నేను వచ్చిన రోజైతే మరీ ఘోరంగా ఉంది. ఇది నా కార్ట్ అండ్ ఇది మా రూమ్. ఇది నా టిక్ టాక్ స్టాండ్, మై ఫేవరెట్. ఇది లాకర్స్, ఇంకా ఒక లాకర్ ఉంది ఇదో ఇది. అండ్ చూడండి ఎంత చెత్త ఉందో. 1 మంత్ అయింది కదా, ఆ మాత్రం ఉండాలి, లేకపోతే అది హాస్టల్ ఎందుకు అవుతుంది. నేను వచ్చిన రోజు స్కీనరీ ఇలా ఉండింది. చూడండి ఎంత వందనంగా ఉందో మరు. చూడగానే తలనొప్పి వచ్చేసింది నాకైతే, ఎప్పుడురా స్వామి క్లీన్ చేసేది అని. సో ఇంకా క్లీనింగ్ స్టార్ట్ చేద్దామని దానిపైన ఉన్నవన్నీ తీసేసి అంతా నీట్గా దులిపేశాను అనమాట. నా కార్ట్ కింద అయితే మరీ ఎక్కువ చెత్త ఉండింది, బ్యాగ్స్, పేపర్స్ అన్నీ. ఇంకా సరే అనేసి అంతా దులిపేసి ఫస్ట్ బెడ్ కవర్ వేసి దాని కింద ఉన్నవన్నీ తీసేసాను. సో అలా ఒక పని అయింది అనుకుంటే, ఇంకా బ్యాగ్ అవన్నీ తీసి మళ్ళీ చెత్త తోసాను అనమాట. పేపర్స్ అవన్నీ చాలా ఉంది. నాకైతే పేపర్స్ని తోయడం అలవాట్లేదు పరకతో, బై మిస్ అదొకటి తోసేసాను. ఇంకా నాకు ఆ డ్రెస్ కంఫర్టబుల్ అనిపించలేదు, సో డ్రెస్ చేంజ్ చేసుకొచ్చేసాను అనమాట. ఇంకొకటే సర్దుకుంటూ వచ్చాను. ఎప్పుడురా ఇవన్నీ అయ్యేది అనిపించింది. అనవసరంగా లాగ్ స్టార్ట్ చేశాను, పోయి దీంతో స్టార్ట్ చేశాను అనుకున్నాను. ఇంకెప్పటికైనా చేసుకోవాల్సిందే కానీ నీట్గా మడతపెట్టి అవన్నీ పెట్టేసా. నా దరిద్రం ఏంటంటే, నేనే వీడియో తీసుకోవాలి, నేనే క్లీన్ చేసుకోవాలి, అన్ని పనులు నాకే పడింది. ఎందుకంటే ఎవ్వరు లేరు వీడియో నా కార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మా ఫ్రెండ్స్ అంటే వాళ్ళైతే రాలేదు. ఇంకా వాళ్ళు వచ్చుంటే నాకు మేబీ హెల్ప్ చేసి ఉంటారేమో, కానీ వాళ్ళు రాలేదు. సో ఇంకా వాళ్ళు వచ్చిన పాపం వాళ్ళకి కష్టమే కదా క్లీన్ చేసుకోవడం, నేను ఎటు చేస్తున్నాను కదా అని చేసేసాను. ఇంకా అందరు కార్ట్స్ దులిపేసి చెత్త తోసి దానిపైన బెడ్షీట్స్ వేసి నీట్గా సర్దాను అనమాట. ఇంక లాస్ట్లో స్వీపింగ్ ఒకటి చేసేసాను. ఇంకంతా చీపుడుతో నీట్గా చెత్త తోసేసాను. సో అక్కడికి సగం పని అయిపోయింది అనుకున్నాను. ఇంకా తర్వాత అనిపించింది, ఆ ర్యాక్ ఒకటి ఉంది కదరా అని. ఈ గ్యాప్లో మా ఫ్రెండ్ ఫోన్ చేస్తే తనతో మాట్లాడుకుంటా సరే ఫోన్ ఎత్తిపెట్టేద్దాం అనుకుంటే, నా ఫోన్ ఏంటి నన్ను వదిలేస్తున్నావా అన్నట్టు చూసింది. సరే అనేసి కొద్దిసేపు రీల్స్ చూసుకొని ఛార్జ్ చేసుకొని ఫ్రెండ్స్తో అలా ఇలా ఒక 5 minutes టైం పాస్ చేశాను అనమాట. ఇంకా సరే మళ్ళీ గుర్తొచ్చి ఇంకా పెండింగ్ ఉంది కదా, తొందరగా కంప్లీట్ చేద్దామని మళ్ళీ స్టార్ట్ చేశాను. మళ్ళీ ఈ ర్యాక్లోని అన్నీ తీసి అన్నీ కింద పెట్టేసి
సో పనికిరానివన్నీ ఎత్తి ఆ బ్యాగ్లో వేసేసాను అనమాట. ఇంకా ఆ బ్యాగ్ కూడా యూస్ లేదు. ఇంకా బుక్స్ కొన్ని ఉంటే అవన్నీ ఎత్తి పైన పెట్టేసి నీట్గా చెత్త దోసేసి నాకు పేపర్స్ వేసి దానిపైన ఏదైనా పెట్టడం అలవాటు. సో పేపర్స్ అన్నీ నా రికార్డ్స్లో వేస్ట్ అయిన పేపర్స్ అన్నీ అక్కడ పెట్టేశాను. మధ్యలో కంట్లో ఏదో పడింది, మళ్ళీ దులుపుకొని మళ్ళీ పని స్టార్ట్ చేశాను అనమాట. ఇవంతా ఎత్తేసి నీట్గా పే చేశాను అనమాట. కింద ర్యాక్ అంతా షూస్ కనిపెట్టేశాను. నాకు ఎందుకో అలా బయటకు కనిపిస్తుంటే నచ్చట్లేదు అవంతా. సో నా చున్నీనే ఒకటి ఎత్తుకొని కట్టేసి కటన్లాగా వేసుకుందామని చున్నీనే తాళ్ళలాగా కట్టుకొని ఇంక దానికే నా కొత్త షాలు. యాక్చువల్లీ ఇంట్లో కటన్ ఎత్తి పెట్టాను కానీ వచ్చేటప్పుడు మర్చిపోయాను అనమాట. ఇంకా సరే అని ఇదే చేద్దామని నా చున్నీ ఒకటి ఎత్తుకొని కట్టేశాను. ఇంకా చెత్త తోయడం స్టార్ట్ చేశాను. బట్ పేపర్స్ అన్నీ నేను చెత్తలో తొయ్యను. సో చేత్తో ఎత్తుకునేసి ఇంకా నీట్గా చెత్త దోసేసాను అనమాట. మొత్తం క్లీన్ అయిపోయింది రూమ్ ఆల్మోస్ట్. సో అయిపోయింది. చెమటలు కూడా పట్టేసాయి. ఫ్యాన్ వేసుకుందామని వేసుకున్నాను. సో నా కార్ట్ ఇది నా ర్యాకర్స్ అనమాట. నా కార్ట్ పక్కనే ర్యాకర్స్ పెట్టుకున్నాను. దిస్ ఈస్ మై కార్ట్ అండ్ ఇవి నా ర్యాకర్స్ అనమాట. ఇవి రెండు. మిగతా వాళ్ళందరూ కీస్ వేసుకొని వెళ్ళారు, వాళ్ళు ఇంకా రాలేదు. సో ఇది నా ర్యాక్స్. ఇక్కడ ఓన్లీ టాప్స్ మాత్రం పెట్టుకుంటాను అనమాట. ఇవి హెల్త్ కేర్ ప్రోడక్ట్స్. ఇది చూడండి ఎట్లా ఉంది. ఇంకా డైలీ యూస్ చేస్తాం కాబట్టి అలా ఉంది. ఇదంతా నైట్ డ్రెస్సెస్ అనమాట. ఇవంతా నా సర్టిఫికేట్స్. నాకు చిన్నప్పటి నుంచి నాకు స్కూల్లో వచ్చిన సర్టిఫికేట్స్ కానీ అన్ని సర్టిఫికేట్స్ నా దగ్గరే ఉన్నాయి. నేను ఇంట్లో ఏది పెట్టలేదు. ఇది నా బుజ్జి వినాయకుడు. అండ్ ఇది చెత్త కుప్పలా పెట్టుకున్నాను. అదొక్కటి మాత్రం. నాకు ఇంట్లో కూడా నార్మల్గా బట్టలు మాత్రం చాలా నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటాను. ఇది నా ఇంకో ర్యాక్ అనమాట. ఇక్కడ జస్ట్ షాల్స్ అవి మాత్రం పెట్టుకుంటా. ఇవి ఏదైనా పెద్ద పెద్ద లెహంగాలు మాత్రం ఇందులో దురికి పెట్టేశాను. ఇంకే ఎక్కువ యూస్ చేయం కదా అనేసి అవి కింద పెట్టేశాను అనమాట. సో మన వీడియో అయితే అయిపోయింది. సో ఫైనల్ లుక్ చూసేద్దామా. సో క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మొత్తం రూమ్ అంతా నీట్గా అయిపోయింది. సో ఇది ఫైనల్ లుక్ అనమాట మా రూమ్. ఇదే మా చిన్న బుజ్జి ప్రపంచం. అండ్ ఇంకోటి ఏంటంటే నా కార్ట్కి నేను ఇంకా రెడీ చేసుకోవాలనుకుంటున్నాను. అంటే లైట్స్ అవన్నీ వేసి కొంచెం బాగా. సో ఇప్పుడు కుదరలేదు. ఇది మా విండో వ్యూ అనమాట. చాలా బాగుంటుంది. వర్షం పడేటప్పుడు అయితే ఇంకా బాగుంటుంది క్లైమేట్. ఇది మా ఫేవరెట్ మిర్రర్, అమ్మాయిల ఫేవరెట్ అనమాట. థ్యాంక్ యూ. కీప్ సపోర్టింగ్. బాయ్.